హాయ్ అండి. నేను వారంలో ఒక్కసారి పాలపై నుండే మీగడతో నెయ్యి అయితే తీస్తానని వారంకి ఒక్కసారి వీడియో అయితే పెడుతూ ఉంటాను. కళాయి కొంచెం వాటర్ పోసి కడిగేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో మనం పాలపైన మీగడ తీసి ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీక్లీ 1 టైం అయితే నేను ఇలా మరిగించేస్తూ ఉంటానండి. ప్రతి వారం కూడా నేను వీడియో పెడుతూనే ఉంటాను. ఎందుకంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్టయితే ఈజీగా నెయ్యి తీసుకోవడం అనేది ఇష్టపడతారని చెప్పి ఇలా చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇలా పాల మీద మీగడ తీసి నెయ్యి తీసుకోవడం ఇష్టం లేకపోతే పెరుగు పైది కూడా తీసుకోవచ్చండి. కాకపోతే అది మిక్సీలో వేసి వెన్న తీసి వెన్న మరిగించాలి. అది ఎక్కువగా మనం ఎంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనం పెరుగు మీద మీగడ కాబట్టి కొంచెం స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది, పుల్లటి వాసన. ఆ గోదావరి అనేది తినడానికి అంత బాగోదు. అందుకని నేను పాలపైన మీగడతోనే చేసి ఈ గోదావరి అనేది కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. అదే పెరుగు మీద తీసినట్లయితే ఆ పుల్లటి వాసనకి అంత ఇష్టపడరు కాబట్టి మనకి అంత తినబుద్ధి కాదు. బాగా నల్లగా మాడిచేసి అది డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు చాలామంది. నా చిన్నతనంలో అయితే ఎక్కువగా పెరుగు మీద మీగడనే నెయ్యి చేసేవాళ్ళు. కవ్వం తిప్పుతూ ఆ ఎన్న పూసను తీసి నిప్పుల పైన వేడికి పెడితే అదే నెయ్యి వచ్చేసేది. ఇప్పుడు మనం స్టవ్ పైన మరిగిస్తాం కాబట్టి అది గీకి మనం ఎక్కువ నల్లగా మాడిసినే అది చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, పెరుగు మీదే టేస్ట్ ఉంటుంది, ఇట్లా పాల మీద మీగడ టేస్ట్ ఉండదు నెయ్యి అని. కానీ ఇది చాలా బాగుంటుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు, పెరుగు మీద మీరు తీయండి బాగుంటుంది నెయ్యి అని. నాకు ఎందుకో పాల మీద మీగడదే బాగుంటుంది అనిపిస్తుందండి. అలవాటు అయిపోయింది కదా, అందుకే అనుకుంటా. పెరుగు పైది అయితే నేను ఎప్పుడు తీయలేదు. నాకు ఎంత ఇష్టం కూడా ఉండదండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. కానీ గోదావరి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అదే పెరుగు పైది అయితే పుల్లగా ఉండి అంత టేస్ట్ ఉండదు. అది బాగా నల్లగా అయిపోయిన తర్వాత పడేయండి. పెరుగైనా సేమ్ ప్రాసెస్లో మరిగించి చూడండి, నెయ్యి తొందరగా వచ్చేస్తుంది. ఎవరికైనా నచ్చితే ఇలా చేసుకోండి, లేదంటే అలా పెరుగు పైన మీగడతో కూడా చేసుకోవచ్చు. నాకు ఇది ఈజీ ప్రాసెస్ అని నేను ఇలా చేసేస్తూ ఉంటాను. చాలామంది మెసేజ్ చేశారు పెరుగు మీద అయితే బాగుంటుందని. కానీ ఈ నెయ్యి కూడా సేమ్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. బయట కొన్ని దానిలాగే మీరు చేస్తున్నారంటే కొన్నిదైనా సరే ఇదైనా సేమ్ ఉంటుందండి. హాయ్ అండి. దొండకాయ ఆలు గ్రేవీ కర్రీ చేసుకుందాము. రాగి దోశలపైకి చాలా బాగుంటాయి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఒక టమాటో, ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి పెరుగు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా బాగుంటుందండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు బాగా వేగిన తర్వాత మనము బంగాళదుంపలు పైన పొట్టంతా తీసి మీకు ఏ సైజులో ముక్కలు కావాలో అలా తరిగి పెట్టుకోండి. దొండకాయ కూడా నేను చూపించాను కదా, అలా తరిగి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. పోపులో కొద్దిగా పసుపు వేసుకొని కడిగి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. కాసేపు పోపులో వేపుకుంటే మనకి త్వరగా ఉడికిపోతుందండి. ఏ కూరైనా పోపులో వేసాక కాసేపు మనం వేపినట్లయితే ఆ ఆయిల్ అంతా కూడా మనకి ఈ కర్రీ ముక్కలకి అన్నిటికీ పట్టుకొని త్వరగా ఉడికిపోతుంది. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, రాళ్ళుప్పు. ఈ గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసింది, ఎవరికైనా కావాలంటే వీడియో ఉంది, చూసి చేసుకోండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న పెరుగు, టమాటో అంతా కూడా వేసేసుకొని మిక్సీ జారీ కడిగి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు ఇంకా వాటర్ అవసరం లేదనుకుంటే ఇలా మూత పెట్టి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. నేను ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే రాగి దోశలపైకి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందని. నేను ఇంకోసారి మీకు రాగి పిండి దోశలు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. స్టవ్ మీడియంలో పెట్టి 2 విజిల్లు వచ్చాక సైడ్ దించేసుకొని కుక్కరు
చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకి చక్కగా ఉడికిపోయి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాగి పిండి 2 గ్లాసులు తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు, ఏ గ్లాస్తో మీరు 2 గ్లాసులు రాగి పిండి తీసుకుంటే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు గోధుమ పిండి, ఒక హాఫ్ గ్లాస్ వరకు పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనము మినప్పప్పు దోశల కంటే కూడా కొంచెం పలుచగా ఉంటే మనకి జాలి జాలీలాగా చక్కగా ఇలా వస్తాయండి దోశలు. ఇంకోసారి మీకు రాగి పిండి దోశలు వేయడం చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా వెళ్ళిపోతాయండి, అంత టేస్ట్గా ఉంది. హాయ్ అండి, చాలా సింపుల్గా ఈజీగా చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము. 1 కిలో చికెన్ తీసుకొచ్చి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపేసి సైడ్కి పెట్టుకున్నాను. ఒక 2 గంటల ముందే ఇలా చేస్తే మనకి పీస్ అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇదంతా కూడా కళాయిలో వేసుకొని ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసేసుకోవాలి, ఒక టమాటో కట్ చేసేసుకోవాలి. మనము ఎటువంటి వాటర్ దీంట్లో యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఇది స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. చక్కగా కుక్ అయిపోయి చక్కగా ఫ్రై చేసుకోవడం కూడా అయిపోతుంది. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఆ కలర్లో ఉంది అంటే నైట్ మిర్చి బజ్జీలు వేసాను. ఆ ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకని దీంట్లో వేసాను. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. బాగా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకొని మనం స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మనకి ఉప్పు కారం పెట్టిన తర్వాత ఒక 2-3 గంటలైనా ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట అయినా పెట్టినట్లయితే ఉప్పు కారం పట్టి పీస్ అనేది త్వరగా ఉడికిపోతుంది. అట్లానే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం పట్టి సాఫ్ట్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత కచ్చపచ్చగా ఎల్లుల్లి రెబ్బలు చెదగొట్టేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు, గరం మసాలా. గరం మసాలా ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఎవరికైనా చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలా వీడియో కూడా ఉంది, ట్రై చేయండి. బయట కొనే మసాలాల కంటే ఇంట్లో చేసుకుంటే మంచిది. చూసారు కదా, స్టవ్ మీడియంలో పెట్టుకొని వేపుకుంటే మనకి చక్కగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ఎల్లుల్లి రెబ్బలు చెదగొట్టేసుకున్న వల్ల ఆ సువాసన కానీ తినేటప్పుడు మంచి టేస్ట్గా అనిపిస్తుంది. పొట్టుతో పాటు చెదగొట్టేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్ కానీ ఒట్టిగా ఇలా తినొచ్చండి, చాలా బాగుంది టేస్ట్. హాయ్ అండి, మునగాకు పొడితోని మిర్చి బజ్జీలు అయితే వేసుకుందాము. ఇలా మిర్చీలు మధ్యలో ఉన్న గింజలన్నీ కూడా తీసేయాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. స్టవ్ పైన ఇవి ములిగేటంత వరకు వాటర్ అయితే వేడి చేసుకొని దాంట్లో ఈ గింజలన్నీ తీసిన మిరపకాయలు వేసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ బంద్ చేసేయాలండి. చాలా బాగుంటుంది, మెత్తగా సాఫ్ట్గా నోట్లో పెట్టంగానే కరిగిపోయేటట్టు. శనగపిండిలో కొద్దిగా వాము, జీలకర్ర నలిపేసి వేసుకోవాలి. కొద్దిగా కారము, సాల్టు, వంట సోడా, వేడి వేడి ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. వాటర్ పోసి మనం బజ్జీల పిండిలాగానే కలుపుకుంటే అయిపోతుంది. కొంచెం దోశల పిండి కంటే చిక్కగా ఉంటే సరిపోతుంది. చాలా టేస్ట్ అయితే బాగుంటాయండి. పిల్లలతో పాటు తినొచ్చు, ఎందుకంటే పిల్లలు కూడా అంత కారం అనిపించదు. మునగాకు పొడి ఎలా చేశాననేది ఆ వీడియో కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి. ఇది మునగాకు పొడి. దీంట్లో ఉప్పు, కారము మనకు అన్నీ ఉంటాయి. అది మునగాకు పచ్చిదే తీసుకొచ్చి ఓవెన్ ఉంటే ఓవెన్లో వేస్తే, ఓవెన్లో పెట్టినట్లయితే మనకి డ్రై అయిపోతుంది. లేదంటే నీడలోనే ఒక 2 days ఆరిన తర్వాత మనకి చక్కగా వేపుకొని పొడి చేసుకుంటే బాగుంటుంది. మునగాకు పొడి కొద్దిగా మామిడికాయ, ఇది ఎండబెట్టుకున్న పొడి, అది మామిడికాయ పొడి, నెయ్యి, కొంచెం వాము వేసుకున్నాను, అంతేనండి. చక్కగా మిర్చి బజ్జీల లోపలికి పెట్టేసుకోవాలి. మీకు ఎంత కావాలో ఆ పొడి అనేది అంతా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే లైట్గా పెట్టాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి నెయ్యి సువాసనతో చక్కగా ఉడికించుకున్న మిర్చి బజ్జీలు నోట్లో పెట్టంగానే కరిగిపోయేటట్టు ఉంటాయండి.
ఎప్పుడైనా మిర్చి బజ్జీలు కాస్త వాటర్లో వేసి ఉడికించినట్లయితే మనం పెద్దగా ఇబ్బంది పడకుండా తినేయచ్చు. మిర్చీలు కొంచెం ఇలా పిండి అనేది మనం దేంట్లో కలిపామో గిన్నెలో దానికి ఇట్లా ఆనిచ్చుకుంటూ తీసినట్లయితే ఒకవైపు కొంచెము మిర్చి బజ్జీ కనిపించేటట్టు ఉండాలి. అప్పుడు ఏమవుద్దంటే మిరపకాయ కూడా ఏగి మనకి పిండి ఒక్కటే కాకుండా మిర్చి బజ్జీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మిర్చి బజ్జీ కనిపించేటట్టు లైట్గా వేయండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మిరపకాయ కూడా ఏగి మనకి ఇంకా తినాలనిపించేలా ఉంటుంది. చూసారు కదా, కట్ చేసుకుందాం ఒకటి. చూసారా, చక్కగా మనకి మునగాకు పొడితో పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇది ఎలా చేసుకోవాలనేది మునగాకు పొడి వీడియో చూసి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎదిరిపోయింది. హాయ్ అండి, ఆలు ఫ్రై చేసుకుందాము. కుక్కర్లో ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఒక ఆలుగడ్డ 2 ముక్కలు కట్ చేసి వేసుకొని 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకుంటే పైన పొట్టంతా తీసి కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 4-5 తీసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఆలు ఎక్కువగానే తింటాము, చాలా ఇష్టం. ఉడికించి తీసుకుంటే అంత వాతం ఉండదండి. చాలామంది వాతం అని చెప్పి తినరు, ఇష్టపడరు. వాతం ఉండే వాళ్ళకి ఎక్కువగా కాలు చేతులు గుంజెత్తాయి అనుకునే వాళ్ళు కొంచెం ఆవ నూనె ఉంటుంది కదండి, ఆవాల నూనె, ఆ ఆవాల నూనె లైట్గా వేడి చేసుకొని కాలుకైనా చేతులకైనా రుద్దుకొని నైట్ టైం పడుకుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. వాళ్ళకి వాతం అనేది మెల్లమెల్లగా తగ్గుతూ పోతుందండి. చాలా గట్టిగా ఇట్లా మసాజ్లా చేసుకోవాలి, గుంజుకుంటూ చేతులు కాళ్ళు. అలాంటప్పుడు సరిసేవల నూనె, ఆవ నూనె అంటే చాలా ఎక్కువగా మనకి వాతానికి మంచి మెడిసిన్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా దొరుకుతుంది ఆవ నూనె, తెచ్చి ట్రై చేయండి ఎవరికైనా కాళ్ళు చేతులు గుంజినట్లయితే. కొద్దిగా పసుపు, కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్, మనకి కారం వేసుకున్నాము, కొద్దిగా గరం మసాలా, అంతేనండి. చాలా బాగుంటుంది. బాగా కలిపేసుకొని పైన 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అలాగే తీసుకొని తినొచ్చు. మనకు ఉడికించిన ఆలు కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కళాయికి అంటకుండా మనం అడుగు అనేది గరిటెతో కలిపేటప్పుడు అడుగు వరకు వెళ్ళేటట్టు కలిపితే చక్కగా అంటుకోకుండా చక్కగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది చపాతీ అయినా రైస్ అయినా ఇష్టంగా తినొచ్చండి. సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. కొంచెం రసం కానీ పప్పు కానీ చేసుకుంటే సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలాగ అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు. చపాతీ కానీ మనం పూరీ చేసుకునే చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చితే ఎవరికైనా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. హాయ్ అండి, దోసకాయ కర్రీ చేస్తున్నా. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రోటీ అయినా రైస్ అయినా. మనం పైన పొట్టంతా తీసుకొని చాలామంది పిక్కలతో కూడా వండేసుకుంటారు. లోపల మనకి సన్నటి గింజలు ఉంటాయి కదా దోసకాయవి, ఆ దోసకాయ గింజలతో పాటు వండుతారు. అలా అయినా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఆ గింజలు కూడా చేదు ఉంటాయండి. మీరు గింజలు కానీ ఆ దోసకాయని కానీ నోట్లో పెట్టి టేస్ట్ చేసిన తర్వాత మాత్రమే వండుకొని తినండి. లేకుంటే మనకి బీరకాయ కూడా చేదుగా ఉంటుంది ఒక్కొక్కసారి. మనకి అది నోట్లో పెట్టిన తర్వాతే వండినట్లయితే చేదు ఉండదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. రీసెంట్గా మ్యారేజ్ అయిన పిల్లలు గట్రా వండుకున్నట్లయితే అసలు చేదు ఎట్లా వచ్చింది అని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే ఇట్లా దోసకాయ కానీ బీరకాయ కానీ కట్ చేసేటప్పుడే పిక్కలను కూడా కొంచెం 2-3 పిక్కలు తీసి నోట్లో పెట్టి చూడండి. చేదు లేకపోతే వండుకోండి.
కాయ తీయగానే ఉంటుంది, ఒక్కొక్కసారి గింజలు చేదుగా ఉంటాయి, అందుకని చెప్తున్నాను. మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, పెరుగు, అంతేనండి. మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీనికి ఎటువంటి మసాలాలు అవసరం లేదు. చక్కగా కూర వండుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితేనే ట్రై చేయండి, ఖచ్చితంగా వండుకోండి. నేను ఎవరికి చెప్పనండి, టేస్ట్ బాగుంటుందని మాత్రమే చెప్తాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నంగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిలు ఒక 3 వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు. పోపు బాగా వేగిన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న దోసకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. దోసకాయది పచ్చిది కూడా పచ్చడి పెట్టుకోవచ్చండి. ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే చూడండి. పచ్చిది కూడా పచ్చడి పెట్టుకొని తోలుతో పాటు పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రాళ్ళుప్పు, అంతేనండి. కాసేపు వేపుకున్న తర్వాత మనము రుబ్బి పెట్టుకున్న కొబ్బరి, పెరుగు మొత్తం వేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. మూత పెట్టేయాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చాక స్టవ్ బంద్ చేసి కింద దించేసుకోవడమే. దీనికి ఎటువంటి మసాలా అవసరం లేదండి. మనకి పెరుగు పుల్లదనం, దోసకాయ అంటేనే పులుపు, ఆ రెండు మనకి ఎటువంటి పులుపు ఇంకా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి మసాలా కూడా అవసరం లేదు. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయలు పైన తోలంతా తీసేసుకొని మనకి టమాటా వేసుకొని ఇలా చేసి చూడండి. రోటీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. నేను 2-3 బీరకాయలు అయితే తీసాను. పీసు చాలా గట్టిగా ఉందన్నమాట. లోపల పిక్కలు ముద్రిపోయి పైన తోలు కూడా ముద్రిపోయింది. పచ్చడికి కూడా పనికిరావు, అందుకే తీసాను. కొద్దిగా నోట్లో పెట్టి చూసినట్లయితే మనకి చేదు లేనట్లయితే కూరకు చాలా బాగుంటాయి. చేదు ఉంటే మాత్రం పడేయండి, ఇంట్లో ఇష్టపడరు కాబట్టి తీసేస్తాను నేనైతే. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బీరకాయ ముక్కలు సన్నంగా తరిగి పెట్టిన వేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే మనకి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. కొంచెం కొద్దిగా రాళ్ళుప్పు, కారం పొడి వేసి కాసేపు వేపుకుంటే మనకి రైస్ అయినా చపాతీ అయినా చాలా బాగుంటుంది. చాలా బీరకాయతో చాలా కర్రీస్ చేసుకోవచ్చండి. బీరకాయ ఎండ్రాయిల్ బాగుంటుంది, బీరకాయ ఆలు బాగుంటుంది, బీరకాయ పాలు పోసి వండుకోవచ్చు. చాలా మటుకు కొబ్బరి పాలు పోసి వండితే బాగుంటుంది. నార్మల్ మిల్క్ కూడా వేసి వండవచ్చు, చాలా బాగుంటుంది. ఓ 3-4 టమాటాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కాస్త దీంట్లో వేసేసుకున్నాను. కొద్దిగా మిక్సీ జార్ కడిగి ఆ వాటర్ కూడా యాడ్ చేసి, మనకి బీరకాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువగా యాడ్ చేయవలసిన అవసరం లేదు. బాగా కలిపేసుకొని మూత పెట్టి మనం స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు బాగా మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది. 3-4 టమాటాలు అయితే మెత్తగా పేస్ట్ చేసి వేసుకొని రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. ఇంకా రసం అవసరం ఉండదు, అంత టేస్ట్గా చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, 1 కిలో చికెన్ తీసుకొచ్చాను. కొద్దిగా పకోడీ, కొద్దిగా కర్రీ చేద్దామని ప్లేట్లో ఒక 1/2 కిలో చికెన్ వేసుకున్నాను. పసుపు, కారము, గరం మసాలా, శనగపిండి ఒక 2-3 స్పూన్ల వరకు, కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్ల వరకు, ఒక ఎగ్గు, సాల్టు టేస్ట్కి సరిపడగా సాల్టు, ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను. బాగా కలిపేసి ఈ ఉప్పు కారాలన్నీ ఆ పీస్కి, చికెన్ పీస్కి పట్టాలంటే ఒక 20 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత తీసినాక మనకి డీప్ ఫ్రై చేసుకుందాము, చాలా బాగుంటుంది. ఒక 20 నిమిషాల తర్వాత ఇలా మనకి మసాలా అంతా కూడా పీస్కి పట్టాలంటే ఫ్రిడ్జ్లో 10 నిమిషాలైనా ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే టైట్గా మసాలా పట్టుకుంటుంది,
చాలా బాగుంటుంది. మనం ఇట్లా వేపుకుంటే చక్కగా పీస్తో చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పీస్ కూడా మెత్తగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు, చాలామంది పచ్చిమిర్చి ఇష్టపడతారు కాబట్టి ఒక 2-3 పచ్చిమిర్చిలు వేయించుకొని తీసుకుంటే బాగుంటుంది. రసమైనా లేదంటే ఒట్టిగా ఇలాగ స్నాక్ లాగా తిన్నా బాగుంటుంది. సైడ్ డిష్గా పెట్టుకున్నా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంకో 1/2 కిలో అయితే కర్రీ చేసుకుందాము. కర్రీ కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా పెద్దగా వేసే ఐటమ్స్ కూడా దాంట్లో ఏమీ ఉండవు. చూసారు కదా మనకి పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో. నచ్చితే ట్రై చేయండి. కర్రీ చేద్దాము. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఒక 1/2 అవర్ అయితే సైడ్ పెట్టుకున్న చికెను. ఈ పొకాడీలు వేసిన కళాయిలోనే కొద్దిగా నూనె తీసాను. ఇంకొద్దిగా నూనె వేసుకున్నాము. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఈ చికెన్ అంతా కూడా వేసేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేపుకోవాలి. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కాజు, లవంగ, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, మనం కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకున్నాము. మెత్తగా ఒక రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ పెరుగు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి అడిగి పెట్టుకోవాలి. మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇక టమాటా అవసరం లేదండి. ఇదే సరిపోతుంది. పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ ముందే వేసుకున్నా కాబట్టి పీస్ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. మనం ఎప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఒక అరగంట అయినా సైడ్కి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా చక్కగా పీస్కి ఉప్పు, కారం పట్టి సాఫ్ట్గా మెత్తగా ఉంటుందండి. మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా మన గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగుంది. రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నేను రైస్లోకే చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. నచ్చితే ట్రై. హాయ్ అండి. ఎగ్ కర్రీ, రాగి పిండి దోశలు అయితే చేసుకుందాము. చాలామంది ఎగ్ ఉడికించడం కూడా చూపించాలా అనుకుంటారు. నేనైతే మామూలుగానే ఉడికించి చూపిస్తున్నాను. ఎవరైనా ఉడికించేస్తారు. గుడ్లు ములిగే వరకు వాటర్ పోసుకొని కుక్కర్లో 1 కేజీ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఒక 5 గుడ్లు వరకు తీసుకున్నాను. చక్కగా ఉడికిన తర్వాత ఇలా మీరు చాక్తోనైనా ఘాటులా పెట్టి వండుకోవచ్చు. నేను ఇలా ఎగ్ బాయిల్ చేసే కట్టర్తోనైతే ఇలా ఒత్తేసాను. లేదనుకుంటే మనకి ఎగ్ మనకి కీమాలా కూడా కొట్టి చేసుకోవచ్చు. బాగుంటుంది. ఇలా గ్రేవీలా చేస్తే దోశల పైకి చాలా బాగుంటుంది. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మనకి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక స్టవ్ పైన కూర, ఇంకో స్టవ్ పైన దోశలు అయితే వేసేసుకున్నాము. దోశల పైన పెట్టుకొని నాన్ స్టిక్ది అయితే ఈ దోశలకి చాలా ఈజీగా బాగా వస్తాయండి. మనం 1 గ్లాసు రాగి పిండి, 2 స్పూన్ల వరకు గోధుమ పిండి, ఒక 1/2 గ్లాస్ వరకు పెరుగు వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్, అంతేనండి. బాగా కలిపేసుకొని మనకి వాటర్ మాదిరిగా కలుపుకోవాలి. మనం డైలీ మినప్పప్పు దోశల కంటే కూడా పలచగా ఉండాలి. అప్పుడే ఇలా వస్తాయి దోశలు. మనకి ఈ పోపు అంతా వేగిన తర్వాత 3 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ అంతా వేసేసుకొని కొద్దిగా పసుపు, కారము, గరం మసాలా, కొద్దిగా రాళ్ళుప్పు, అంతేనండి. బాగా కలిపేసుకొని మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుంటే పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఎగ్ వేసుకుంటే సరిపోతుంది. దోశలన్నీ కూడా ఇలా ఇచ్చేస్తే మనకి పిల్లలకి ఏంటంటే ఇప్పుడు చాలా పల్చగా ఎట్లా ఉండాలంటే పిండి జల్లీలాగా ఉండాలి దోశలు. అప్పుడే ఇష్టంగా తింటారు. ఓ 10-15 తింటే కానీ కడుపు నిండదు. కాస్త మందంగా 2 వేసుకునే సరిపోతుంది. ఈ ఎండాకాలం స్టవ్ దగ్గర ఉండలేము అన్నీ వినరు. పల్చగా కావాలి మాకు అంటారు. అందుకనే నీళ్ళు పోసేసి అట్లా జల్లీలు లాంటి దోశలు ఒక 20 చేసాను. ఇవ్వండి ఇట్లా టమాటా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం బాయిల్డ్ ఎగ్ కాబట్టి మనం ఫస్ట్ టమాటా గ్రేవీ అంతా ఉడికే వరకు వెయిట్ చేసి ఎగ్ అన్నీ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకొని కింద దించేసుకోవడమే. చూసారు కదా ఈ పిండి జల్లీలు లాంటి దోశలకి ఆ ఎగ్ కర్రీ పెట్టుకొని తిని కడుపు నింపేసుకుంటారనమాట మా ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే ఎవరైనా ట్రై చేయండి. దోశలు అయితే అదిరిపోయినాయి. ఇంకా
హాయ్ అండి, రాజ్మాతో పప్పు చేసుకుందాం. మనం చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ పప్పు అని కూడా అనొచ్చు. మనకి రాజ్మా ఒక గుప్పిడి తీసుకుంటే మటన్ 1 కిలో తిన్నట్టేనండి, అంత ప్రోటీన్ ఉంటుంది. మనం ములంకాడలు చక్కగా నార తీసి సైడ్ పెట్టుకోవాలి. మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి రాజ్మా నైట్ అంతా నానబెట్టుకునేది 2 సార్లు కడిగేసుకోవాలి. ఒక టమాటో, కొన్ని మామిడికాయ ఎండబెట్టిన ముక్కలు వేసుకుంటున్నాను. మీకు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు లేకపోతే ఇంకా 2 టమాటాలు ఎక్స్ట్రా వేసుకోండి, లేదంటే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రుబ్బిందంతా కూడా కుక్కర్లో వేసుకోవాలి. మీరు పులుపు చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. పులుపు కొంతమందికి చప్పగా ఉంటే నచ్చదు కదా, అందుకని కొద్దిగా నోట్లో పెడితే చాలా పుల్లగా ఉంది. నేను ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు చాలా పులుపండి, అందుకనే ఇంకో గ్లాసుడు వాటర్ యాడ్ చేశాను. ములంకాడలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పసుపు, కారము, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. అంతేనండి. మనం స్టవ్ పైన పెట్టుకొని హైలో పెట్టేసి 1 కేజీ వస్తే సరిపోతుంది. పప్పు ఇలా మెత్తగా రుబ్బాం కదా, మాడిపోతుందేమో, అడుగంటిపోతుందేమో అనే అస్సలు అపోహ అవసరం లేదండి. చక్కగా ఉడికిపోతుంది. అడుగు అనేది అస్సలు అంటదు, చక్కగా ఉడుకుతుంది. మనకి రాజ్మాలో చాలా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మటన్ తినడం వాళ్ళు, నాన్ వెజ్ తినడం వాళ్ళు ఎక్కువగా ఇది ఎక్కువగా ఉడికించుకొని తినడం కానీ, లేదంటే ఏదైనా కర్రీస్లో యాడ్ చేసుకొని తినడం కానీ చేసినట్లయితే మనకి అన్ని ప్రోటీన్లు కూడా బాడీకి సరిపోతాయండి. చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 కేజీ వచ్చాక కిందకి దించేసుకొని కుక్కర్లో గాలంతా వెళ్ళాక ఓపెన్ చేస్తే మనకి పోపు అయితే లోపు వేసుకుందాము. ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా వాము, ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ, అంతేనండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కాస్త చిక్కగా అనిపిస్తుంది కానీ మనకి ఎంత చల్లగా అయినా ఇప్పుడు ఎలా తీసుకుంటామో రాజ్మా అదే పలసగా ఉంటుందండి. మరి గాలికి మళ్ళీ గట్టగా అయిపోద్దేమో అనే డౌటే అవసరం లేదు. నేను ఇలా చేశాను కదా, ములంకాడలు కూడా చక్కగా ఉడికిపోయాయి. రాజ్మా అనేది మనకి పెసరపప్పులకు కానీ లేదంటే కందిపప్పులకు కానీ గట్టిపడదు. మనం ఇప్పుడు ఎలా వండామో ఇక్కడ నైట్ వరకు ఉంచినా సరే ఈ పప్పు ఇలాగే ఉంటుంది, చిక్కబడకుండా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చపాతీతో కూడా పెట్టుకోవచ్చు చక్కగా. చూసారు కదా, ములంకాడలు కూడా చక్కగా ఉడికిపోయాయి. 1 కేజీ వచ్చాక కింద దించి చల్లగైన తర్వాత పోపులో వేసుకోండి. వావ్, టేస్ట్ అయితే చాలా బాగుందని, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. హాయ్ అండి, సేమియా ఉప్మా అయితే చేసుకుందాము. స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. సేమియా అంతా వేసేసుకొని వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇష్టం ఉంటే మీరు క్యారెట్ కానీ గ్రీన్ బటానీ కానీ వేసుకోవచ్చు. అట్లానే మనకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అంత కారం ఉండవని కాస్త ఎక్కువగానే వేసాను. కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి పోపు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి సేమియా ఉప్మాకి వాటర్ అయితే కొలతలు అవసరం లేదండి. మనకి నార్మల్ ఉప్మా రవ్వకి అయితే కొలతలతో వేసుకుంటే చక్కగా ఒక్కొక్కరు పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటారు, మెత్తగా రావాలంటే వాటర్ ఎక్కువగా పోసుకుంటారు. అది రవ్వ ఉప్మాకి చెప్తున్నాను. సేమియా అయితే కొంచెం పొడిగా ఉంటేనే మనకి బాస్మతి రైస్ లాగా చాలా బాగుంటుంది. కొద్దిగా కాజు వేసుకొని పోపు వేగిన తర్వాత ఒక టమాటో మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి. మీకు టమాటో ఇష్టం లేకపోతే కొద్దిగా లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా రాళ్ళు ఉప్పేసి కాస్త మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయే వరకు వేపుకొని నేనైతే 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను. మూత పెట్టేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేయించి సైడ్కి పెట్టుకున్న సేమియా అంతా కూడా వేసేసుకోవాలి. మనకి రవ్వలాగా ఏదో ఉండగట్టేస్తుంది అనే భయం అవసరం లేదు. ఒకటేసారి వేసేసుకొని కొంచెం కలిపేసి
ఒక 2 సెకండ్లు మూత పెట్టి ఉంచినట్లయితే త్వరగా ఉడికిపోతుంది. అది ములిగేటంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఏం కొలతలు అవసరం లేదు. మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తే హైలో పెట్టేయండి స్టవ్. ఒకటి చేత్తో పట్టుకొని చూడండి, ఉడికిందనుకోండి, మెత్తగా అయిందనుకోండి, స్టవ్ హైలో పెట్టేసి వేపేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఉడకలేదనుకోండి, కొద్దిగా మూత పెట్టి అలా కింద దించేసినట్లయితే ఆటంతలు అదే వేడికి మగ్గిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్టు. నాకైతే పొడి పొడిగా వచ్చింది. చల్లగా అయిన తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంటుంది. మనకి ఏదో బిర్యానీ తిన్నట్టు బాస్మతి రైస్ లాగా పొడి పొడిగా ఉంటుందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. అది ములిగేటంత వరకు మాత్రమే వాటరు యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. హాయ్ అండి, బెండకాయ గ్రేవీ కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. చపాతీ అయినా రైస్ అయినా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి వేసి వేయించి, కొబ్బరి వేగింది అనుకునేటప్పుడు ఒక 4-5 స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. అవి చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేయించి సైడ్కి తీసుకోవాలి. ఈలోపు మిక్సీ గిన్నెలో మనం లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయ, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర. మీరు ఈ ధనియాలు, జీలకర్ర నువ్వులతో పాటు కూడా వేయించి తీసుకోవచ్చు, కానీ పచ్చి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 2-3 టమాటాలు, కొద్దిగా పెరుగు యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా ఎంత మెత్తగా ఉంటే గ్రేవీ మనకు అంత చిక్కగా బాగుంటుంది. బెండకాయ వేగిపోయింది, అంతా కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేపుకోవాలి. మనకి బెండకాయ త్వరగా ఉడికిపోతుందండి. ఇలా వేయించిన వల్ల బెండకాయ కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన ఉన్నా సరే బెండకాయ కర్రీ మనకి ఆరోగ్యానికి కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా పోపులు వేసి కొంచెం చింతపండు గుజ్జేసి కూడా వండుకున్నా బెండకాయ ఎట్లా వండినా సరే ఇష్టంగా తినేస్తారండి మా ఇంట్లో. చాలా ఇష్టం. చారులో వేస్తాను ఒక్కొక్కసారి, చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్న కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఇంకొంచెం వాటర్ గిన్నె మిక్సీ జారి కడిగింది వేసుకొని కొద్దిగా పసుపు, కారము, గరం మసాలా కొంచెం వేసుకుంటున్నాను స్మెల్ బాగుంటుందని. కానీ మనం ధనియాలు, జీలకర్ర వేసుకున్నాం కాబట్టి వేసుకోకపోయినా బాగుంటుంది. ఈ వేయించి సైడ్కి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. కొద్దిగా రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైనా మూత అనేది గాలి లోపటి గాలి బయటికి రాకుండా మనం కవర్ చేస్తే త్వరగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, త్వరగా కుక్ అయిపోతుంది, గ్యాస్ కూడా తక్కువ అవుతుంది. ప్రతి కూర కూడా కుక్కర్లో వండుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే మన గ్యాస్ అనేది 10 రోజులు రావాల్సిన గ్యాసు 15 రోజులు అలా వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మన గ్యాస్ ఆదా చేసుకోవాలంటే కుక్కర్లో కర్రీస్ బెస్ట్. ఇలా వండినా సరే మూత అనేది క్లోజ్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. రోటీ అయినా. హాయ్ అండి, పన్నీరు చక్కగా మనం కాజు వేసి గ్రేవీలా చేసుకుందాము. చాలా బాగుంటుంది. మనం హోటల్లో ఆర్డర్ పెట్టుకున్నట్టే ఉంటుంది కర్రీ అయితే. చాలా ఇంట్లో చేస్తున్నట్టు అనిపించదు, అంత టేస్ట్గా అంత చక్కగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. పన్నీర్ ఫస్ట్ తీసుకొని మీకు ఏ సైజులో ముక్కలు కావాలో అలా కట్ చేసి సైడ్ పెట్టుకొని మిక్సీ జార్లో కొద్దిగా కాజు, ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను, ఒక 2 టమాటాలు, 1 స్పూన్ వరకు పెరిగేసి మెత్తగా మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ లైట్గా వేయించి సైడ్కి తీసుకోవాలి. ఇది వేయించేటప్పుడు లైట్గా కళాయికి అయితే అంటుతూ ఉంటుంది, నాన్ స్టిక్ కళాయి అయితే అంటదు. ఇలా అంటినా సరే మనం గ్రేవీ ఉడికేటప్పుడు ఆ అంటిన పన్నీర్ అంతా కూడా గ్రేవీలోకి వచ్చేస్తుంది. ఎటువంటి మాడు స్మెల్ గట్రా ఏం రాదు. చక్కగా అంటిందని మనం వేయించకుండా పచ్చిదే వేస్తే అంత బాగోదు.
లైట్గా వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇలా కాజు టమాటో పెరుగుతో పన్నీర్లా చేసుకోవచ్చు, పాలకు పన్నీర్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా పసుపు వేసిన తర్వాత మనం రుబ్బుకున్నది కాజు టమాటో పెరుగు అంతా కూడా వేసేసుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ కడిగి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. కొద్దిగా రాలుపు, గరం మసాలా పొడి లేనప్పుడు మిక్సీ జార్లోనే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయలు వేసి మనం మిక్సీ పట్టుకునే చక్కగా బాగుంటుంది. స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది. కాసేపు మూత పెట్టి ఉడికించిన తర్వాత మనం మూత తీసి ఈ పన్నీర్ అంతా కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మీడియంలో పెట్టి ఉడికించినట్లయితే మనకి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ పన్నీరు మాడింది ఏదైతే ఉందో అది వెళ్ళే వరకు చక్కగా గరిటతోని కలిపినట్లయితే నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, చక్కగా త్వరగా ఉడికిపోతుంది. పన్నీర్ చేయడానికి పెద్ద టైం పట్టదండి, త్వరగా అయిపోతుంది. మసాలా గ్రేవీ పచ్చిదే వేసుకున్నాం కాబట్టి అది ఉడికే వరకే కొంచెం టైం తీసుకుంటుంది. కానీ లేదంటే ఉల్లిపాయ టమాటా వేయించి కూడా మనం మిక్సీ జార్లో వేసి పన్నీరు ఒక 5 నిమిషాల్లో కూడా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది పన్నీర్ కర్రీ. చాలా టేస్ట్గా అయితే ఉంది. నచ్చితే ఎవరికైనా ట్రై చేయండి. గ్రేవీ చాలా చిక్కగా రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. హాయ్ అండి, బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి చికెన్ పొకాడీ లాగా, చికెన్ 65 లాగా అనిపిస్తుంది. బోన్లెస్ చికెన్ అయితే నేను 1/2 కిలోకి తక్కువే తీసుకున్నాను. కొద్దిగా పసుపు, కారము, గరం మసాలా, కార్న్ఫ్లోరు, సాల్టు, ఒక నిమ్మకాయలో సగభాగము నిమ్మరసం వేసుకున్నాను. అట్లానే రైస్ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. బియ్యం పిండి అంటారు అది. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ ఉప్పు, కారం, పసుపు అంతా పట్టేలాగా మనం కలిపేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే స్టవ్ పైన పెట్టుకుందాము. నేను చికెన్ తెచ్చిన వెంటనే రాళ్ళు ఉప్పేసి ఒక గంట సేపు అయితే వదిలిపెట్టాను. ఎందుకంటే మనము చికెన్ తినేటప్పుడు సాఫ్ట్గా, మృదువుగా, మెత్తగా ఉంటుందండి. అలా తింటే మనకి నారలాగా అనిపించి చాలామందికి పళ్ళల్లో కూడా ఇరుక్కపోతుంది. అలా ఇరుక్కోకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళల్లో కానీ ఇలా ఉప్పు కారం పెట్టి కానీ ఒక 2 గంటలు సపరేట్గా వదిలిపెట్టినట్లయితే బయట అలా అవ్వకుండా పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చికెన్ పీసులు ఒక్కొక్కటి వేసేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకొని, కొంతమంది పచ్చిమిర్చిలు అంటే ఇష్టం, అవి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని మనకి రసం కానివ్వండి, ఏదైనా పచ్చడితో పాటు కానివ్వండి, ఇలా మనం సైడ్ డిష్గా తిన్నట్లయినా లేదంటే ఒట్టిగా తిన్నట్లయినా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.